మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహించే కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వృద్ధులకు పాలు, పళ్లు పంపిణీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల వార్డుల్లోనూ సీఎం జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక బొచ్చుపేట వెంకటేశ్వర దేవస్థానంలో అర్చన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ రామలింగ స్వామి గుడిలో కూడా పూజా కార్యక్రమాలు, అలాగే దేవాలయాలే కాకుండా మసీదులు, చర్చిల్లో కూడా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని దాదాపు 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసి 28 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా చేసి 30 సంవత్సరాలకు మంత్రిగా చేసి అనేక పదవులు ఆయన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే దేశం గర్వించే విధంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే విధంగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తారు. అలాగే మచిలీపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే మజ్జిగ పంపిణీ కోనే సెంటర్ లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ, అలాగే వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమాలు, అలాగే కాళేకంపేట ఎస్సీ కాలనీలో కూడా దాదాపు 300 మందికి పైకీలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. అలాగే అన్నా క్యాంటీన్ లో కూడా ఈ రోజు ఉచితంగా అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు కూడా ఆయన దీవిస్తూ ఆయనకి మరిన్ని రోజుల్లో కూడా మరి ఇంకా 10 టర్ములు కూడా 4-5 టర్ములు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని ఆశిస్తూ మనకి ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఉదయం నుంచి మచిలీపట్నంలో అనేక దేవాలయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరింత ఆత్మధైర్యాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని లేదు, అట్లాగే పరిశ్రమలు లేవు, అధోగతి అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఆయనకు మనోధైర్యాన్ని కల్పించాలని పెద్ద ఎత్తున ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పూజాది కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అలాగే మచిలీపట్నం నగరంలో అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా చేపడతారు. దానిలో భాగంగా మచిలీపట్నంలో బొచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడిలోను, అట్లాగే రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరున అర్చన చేసి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రగామిగా నిలపాలనేటువంటి సంకల్పాన్ని కలగజేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నం మరింత అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని బందరులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవాలయం, అన్ని దేవాలయాల్లో కూడా నైవేద్యం పూజలు జరుగుతూ ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని, మరిన్ని కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన ఒక యుగ పురుషుడు. నారా చంద్రబాబు నాయుడు గారు కారణ జన్ముడు. ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి ఇక్కడ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి అనేక పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించి అప్పుల పాలైన ఊబిలో కూరుకుపోయినటువంటి గత ప్రభుత్వ చర్యల వల్ల మరి అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కాళ్లకు బలపాలు కట్టుకుని అటు లోకేష్ గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాల పారిశ్రామికతలు ఆహ్వానించి పరిశ్రమలు పెట్టిస్తున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగి మరింత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది. కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు 76వ పుట్టినదిన సందర్భంగా ఇవాళ ఒక పండగ వాతావరణం చూస్తున్నాం. మేము ఇవాళ పార్టీ ఆఫీసులో మచిలీపట్నంలో పాలాభిషేకం చేసుకుంటాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన మేధావితనాన్ని, ఆయన ఎంత మిషనరీ ఉన్న మనిషో అందరు ఇవాళ భారతదేశం కాదు బయట కంట్రీలు కూడా చూశారు. ఇవాళ మచిలీపట్నం ఇంత పండగ సందర్భంగా ఉందంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో సేవలు భారతదేశాన్ని అందించాలి,
అలాగే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు చూస్తున్నాం మేము, ఒక చేత్తో సంక్షేమం ఇస్తూ ఒక చేత్తో అభివృద్ధి చేస్తూ ఇవాళ పోలవరం కానీ అలాగే అమరావతి కానీ అన్నీ మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలగాడ అభివృద్ధి చెందాలన్న ఒక ఉద్దేశంతో పనిచేసుకుంటూ పేదల్ని కాడ మంచి సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చెందుతూ మన రాష్ట్రం వెళ్తుందని అందరం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఇంకా ఎంతో మన ఆంధ్రాని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మచిలీపట్నంలో దర్గాల్లో, గుడిల్లో, చర్చిల్లో, మద్రసాల్లో ఆయన గురించి ప్రత్యేక ప్రార్థనలు కాడ కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. అందరు కాడ ఆయనకి చాలా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు ఇచ్చిన పెద్దలందరూ